విష్ణు చక్రాల లాంటి కళ్ళు, గజాసూలం లాంటి ముక్కు. ఒక్క నవ్వు నవ్వాడంటే పడుచు పిల్లలందరూ పరిగెట్టుకొచ్చి మీద పడిపోరు. అయ్యో, నా ఫోటో మీరెందుకు తీశారు? నేనేం తీయలేదురా. రాత్రి ముఖం చూసి చూసి గుండెల మీద పెట్టుకుని నిద్రపోయావురా. నిద్రపోయాక బిడ్డ కుక్కిరి బిక్కిరై కింద పడ్డాడు. చాలా తోరణం లాంటి పిల్లాడు. త్వరగా జల్లో పూజ చేసి పెట్టుకో. ఏ పొడుచు పిల్ల కంటన్నా పడ్డాడంటే తర్వాత నువ్వు వెతుక్కోలేక చావాలి. ఏ పిల్ల వల్ల పడతావు? అమ్మా అమ్మా, బండాగి అరగంట అయ్యింది. రైల్వే గార్డు, స్టేషన్ మాస్టర్, సిగ్నేలోడు, ఇంజిన్ డ్రైవరు అంతా ప్లాట్ఫామ్ మీద పడి ఏడుస్తున్నారు. నీకోసమే గొలుసు లాగి రైలు ఆఫ్ చేశాను. నువ్వు దిగే స్టేషన్ వచ్చిందమ్మా, దిగు. వస్తాను, బాయ్. ఏం పిల్ల ఏంటే మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టినంత ధైర్యం వచ్చిందా పోలీసులకి? ఏ హెడ్, స్టేట్ గారికి ఫోన్ చేయి. 2323 ఎంతరా? 23. రాస్కల్స్, పోలీస్ స్టేషన్ అంటే మీ గెస్ట్ హౌస్ అనుకుంటున్నారా? ఇక్కడ నుంచి చుట్టుపక్కల మనుషులకి 2 చోట్లు. చట్టబద్ధంగా ఉంటే బయట, తప్పు చేస్తే సెల్. మైండ్ ఇట్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నేనే హెడ్ కానిస్టేబుల్ రామయ్య. నిజం చెప్పాలంటే మీరు వచ్చిన తర్వాతనే ఈ పోలీస్ స్టేషన్ కి ఒక విపరీతమైన కళ వచ్చిందండి. నేను ఒక కానిస్టేబుల్ అనే నమ్మకం వచ్చిందండి. అంటే ఇంతకు ముందు మీరు పోలీసులనే నమ్మకం లేదా? పోయిందండి. అప్పటికి పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళటం మానేసి చిన్న చిన్న కేసులు పట్టుకోవడం మొదలు పెట్టానండి. పేకాట లేదండి, పేకాట అది పట్టుకున్నానండి. విజయవాడ నుంచి కాకినాడ ట్రాన్స్ఫర్ చేశారండి. అక్కడ సైకిల్ రేస్ పట్టుకున్నానండి. కాకినాడ నుంచి నిడుబ్రోలు ట్రాన్స్ఫర్ చేశారండి. అప్పుడప్పుడు మారిస్తూ ఉంటే మా బ్రతుకేమైపోవాలని కేసేం పట్టుకోలేదండి. ఇన్స్పెక్టర్ గారు చేయి పట్టుకున్నానండి. చేయి పట్టుకున్నాను, అందుకే ఇక్కడ తోసేశారండి. ఆ తర్వాత టోపీ పక్కన పెట్టుకుని జీతం పుచ్చుకుంటూ అలా బ్రతుకుతూ ఉండిపోయానండి. అంటే మీ కళ్ళ ముందు ఏం జరిగినా పట్టించుకోరా? నా ముందు ఏమైనా జరిగితే ఊరుకుంటానా? వెనక తిరుగుతాను. వెనక్క అలవాటు పడిపోయాను. చూడండి, మనం బతికితే పోలీసులుగా బతకాలి, చస్తే పోలీసులుగా చావాలి. జీతం కోసమే బతకాలనుకుంటే ఈ సమాజంలో చాలా పనులున్నాయి. ఈ రోజు నుంచి మీరందరూ స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎవరి మీద అనుమానం వచ్చినా వాడెంతటి వాడైనా సరే తీసుకొచ్చి సెల్లో పడేయండి. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అయిపోమనంతే చెప్తారు కదా. అదే ఈ ట్రాఫిక్ ఆగిపోతుంటారా బాబు. అమ్మా, నిన్న పొద్దునంగా ఎక్కారు. టెర్రస్ దిగండి సార్. పైగా 15 ఫుల్స్ కూడా అయిపోయాయి. ఇంతకి నేను పైకి ఎందుకు ఎక్కాను రా? గడికి భయపడి సార్. కొంచెం అంగరనాయన. థ్యాంక్స్. ఆడండి ఎవడరా భయం, నా సక్క మీద గుండి అటు చంపుతాడని భయం. ఎంత తాగినా ఎక్కదేంట్రా బాబు. ఏండ్రానా? అబ్బే నేనేమలేదండి. నువ్వేమనకపోయినా నేను దిగను. ఇంకా పైకెక్కుతా. ఆడికి అందనంత దూరం పైకెక్కి ఆడిని ఎట్ట ఎక్కి తొక్కలో ఆలోచిస్తా. రీ చెండాలకి నా కూలోని చంపినంత మాత్రంతో నేను నీకు చంకుతాననుకుంటున్నావా? నిన్ను నా కాల్తో రాసి అయిపోయాను. చెప్పు, ఎలా చస్తావు? కింద పడి తల పగిలి చస్తావా? ఈ చేతుల్లో గొంతు బిగిసి ఊపిరాడక చస్తావా? లేక ముక్కల ముక్కలుగా నరికి 4 దిక్కులకు విసిరేయమంటావా? నీకు నచ్చిన చావు చస్తావా? నా ఇష్టం వచ్చినట్లు చంపమంటావా? చావులొద్దు, నీకు ఇష్టం వచ్చినంత అడుగు. నాకు నచ్చినా నచ్చకపోయినా ఇస్తాను. మేడ చిన్నదైపోయిందేంట్రా బాబు. ఇదేది సార్? అమ్మా ఏమైందండి? ఆ సోగ్గాండను మేడమిచ్చి. అవును, పక్కనే ఉన్నాను ఆపలేదేంట్రా? ఓన్లీ యువర్ ఇమాజినేషన్ సార్ అని తెలుగులో చెప్పను. కలొచ్చుంటుంది మీకు. థ్యాంక్స్.